మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎంత వరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా? జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే సర్వం సంకనాకిపోయినా ఎవడు పట్టించుకోడు. కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ. కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిగరెట్ తాగి సస్తుంటే ఎవరికే ఉండదు. కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం కాల్చే క్రాకర్స్కి మాత్రమే వీళ్ళు విజృంభిస్తుంది. బ్యూటీ పార్లర్కి పోయినప్పుడు ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు. ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే, అసలు హిందూ మతానికి థ్రెట్ ఎవరితోనుంది? హిందువులతోనే ఉంది. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పరు నాయన. శాస్త్రాలు కానీ దైవత్వం కానీ తగ్గేదే లేదు, ముందుకెళ్తానే ఉంది. జాతకంలో ఈ దశలను బట్టే గానీ మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లను బట్టి కాదంటారా? ఏం తినని వాళ్లకు కూడా క్యాన్సర్స్ వస్తాయి. అంతెందుకు, కరోనాలో మంచి మంచోడు చచ్చిపోయారు, తాగుబోతులు ఎవరు తావాలా? అవును. దేవుడు అనేవాడు నీ జాతకాన్ని రాసిండు, నీ తలరాత రాయలే. ఈ మధ్య కాలంలో దశమహావిద్యల అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఎవరు అసలు ఈ దశమహావిద్యలు, ఎందుకు ఆరాధించొద్దు? సో దశమహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు. అరుణాచలం ఎవరికి తెలిసి బాలటి వరకు? ఎందుకు అరుణాచలానికి పొలవమంటే వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది. మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు? దశమహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తిననట్టు, అసలు అదేదో తప్పైనట్టు, ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు. రాముడు క్షత్రియుడు, మాంసం తినలేదా? సురాపానం అంటున్నావు. దేవతలే సురాపానం తీసుకున్నారు, అది మద్యమే. మరి అది దానికి ఏంటమ్మా? అవన్నీ పుకార్లు అంటున్నారు. పుకార్లు అదే చెప్తున్నా నేను. సురాపానము నథింగ్ బట్ సారా, ఇప్పసారా. గూగుల్లో కానీ, చాట్ జీపీటీలో కానీ, జెమినీలో కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి, దశమహావిద్యలు అంటే ఏందో ఓపెన్ చేయండి. మీకు మీరే తెలుసుకోండి. ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి. ఎవరు అబద్ధాలు చెప్తున్నారనే విషయాన్ని తెలుసుకోండి. వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి. నన్ను 20 నిమిషాలు ఆడుకుందామనే ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను. అసలు నువ్వు జనవరి 1కు ముందు నా దగ్గర ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? నేను దానికి ఆన్సర్ చెప్తా. కాదు అదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయం. అమ్మా ఇట్లొచ్చారా? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. సో నెక్స్ట్ తులారాశి వారికి 6వ స్థానంలో శని కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. వీళ్ళకి గురు బలము మరియు దైవ బలం అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మీకు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా సమాజానికి చూపించుకోండి. దానివల్ల మీ ఆలోచనలు మార్చుకోండి. చాలా గొప్పగా థింక్ చేయండి, గొప్పగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. గురువు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 6వ స్థానము భాగ్యానికి మరియు శత్రుత్వానికి కారకుడు కాబట్టి శని వల్ల సంచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రైతులు, అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒక పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. శని గురువులు అనుకూలంగా ఉన్నారు. రాహు కేతువులు అనుకూలంగా ఉన్నారు. కళాకారులు, క్రీడాకారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, అన్ని రంగాల వారికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. పూర్తి స్థాయిలో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, 9 పాదాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. మే వరకు విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. మే తదుపరి కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి వీరికి ఎటువంటి రెమెడీసు, ఎటువంటి పూజలు అవసరం లేదు. చాలా గొప్పగా కలలు కనండి. మీకున్నటువంటి కళ
కళలను సాకారం చేసుకోండి, మీకు ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని అనేటువంటిది డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యలు తెచ్చేటువంటి ఒక పరిస్థితి. అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా, డబ్బులు ఉంటే కూడా సమస్యలు. డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు, వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, అప్పులు ఇవ్వడంలో కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ, చిట్టీలు వేయడంలో కానీ, సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు. సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, వ్యాపారస్తులకు, రైతులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నెక్స్ట్ మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈగోస్ వల్ల కానీ వేటి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి, ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు పదవులు సిద్ధిస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతా ఉన్నాయి. వీరు సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ కుంభరాశి వారికి ఏలినాడు శని చివరి అంకంలో ఉంది. చాలా సమస్యలు కనిపించబోతా ఉన్నాయి. కుటుంబంలో ఎవరిని తీసుకున్నా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్లు అందరికీ సమస్యలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, స్త్రీలకైతే థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి సమస్యలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, మానసికమైన ఇబ్బందులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. శనివార నియమాన్ని పాటించండి. సప్త శనివార వ్రతాన్ని పాటించండి. సప్త శనివార వ్రతం అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము. ఇది పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది. తీసుకొచ్చుకొని 7 వారాల పాటు 7 శనివారాల పాటు చేయండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక చివరిది లాస్ట్ది అనేటువంటిది మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మశని నడుస్తూ ఉంది. జన్మశని చాలా డేంజరస్గా ఉండబోతూ ఉంది. ఏ రంగంలో ఉండే వారికైనా ఈ సంవత్సరం సమస్యలు తప్పవు. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు, పోలీస్ కేసులు అవ్వచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లకు ప్రాణగండాలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు ఉండేటువంటి ఇళ్లలో మగవాళ్లకు సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఆడవాళ్లు మాత్రమే సంపాదించి, ఆడవాళ్ల ఉద్యోగంతో డబ్బులు సంపాదించి, ఆడవాళ్ల అంటే భార్యల మీదనో, ఆడవాళ్ల కూతుళ్ళ మీదనో, తల్లి మీదనో బ్రతికేటువంటి పరిస్థితి మగవాళ్లకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈగోలను చంపుకోండి. సో ఆడవారి మీద బ్రతకడానికి సిద్ధపడండి, కష్టపడండి, మానసికంగా సంసిద్ధులుగా ఉండండి. అంటే అలాంటి ఒక కండిషన్ ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. ఈ ఒక్క సంవత్సరాన్ని కనుక మీరు దాటగలిగితే మీ జీవితంలో మంచి పొజిషన్లకు వెళ్తారు. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు చేయకండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. జన సమూహం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి. సో జాగ్రత్తలు తీసుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇప్పుడు ఈ రాశి ఫలాల్ని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫాలో అవుతున్నారండి. ఇది అక్షరం అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వాలా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చే రాశిని ఫాలో అవ్వాలా? ఇది పేరులో దానికి సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి. రెండోది ఇది గోచారం, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇది జస్ట్ గోచారం ప్రకారం ఎలాగైతే మనము సౌరమానం ప్రకారము మనం చూసుకుంటామో అలా ఇది ఓన్లీ చాంద్రమానం ప్రకారము మీ నక్షత్రం ప్రకారం చూసుకోవాల్సిందే. మళ్ళీ వ్యక్తిగతమైన జాతకం వేరు. అంటే ఒక 3-4 రాశులు మినహాయించి అన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. దానికి మీరు చెప్పిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. ఓం నమో వెంకటేశాయ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.